You are called by God to the ministry. Yes. మా తెలుగులో చెప్తున్నాను, నీవు దేవుని చేత ఈ పరిచర్య జరిగించడానికి దేవుని చేత పిలువబడ్డానని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. రెండో ప్రశ్న, అంటే సంఘం కూడా ఉన్నారు. నీవు ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ స్వర్గీయ రక్షకునిగా అంగీకరించి ఇదే సత్యాన్ని సంఘానికి ప్రకటిస్తావా? ప్రకటిస్తాను. మూడో ప్రశ్న, are you committed to study and preaching the word of God? నీవు నిరంతరము దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ అట్టి దేవుని వాక్యం నిరంతరము అనేక మంది ప్రజలకు ప్రకటిస్తావా? ప్రకటిస్తాను. ప్రశ్న 4, will you administer the sacraments and perform the duties of your office faithfully? దేవుడు నీకు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా కొనసాగిస్తూ కడవరకు నమ్మకంగా దేవుని ఎదుట నిలబడతావా? బహు నమ్మకంగా నిలబడతాను. ఐదో ప్రశ్న, do you promise to be faithful shepherd to the flock entrusted your care? దేవుడు నీ చేతిలో అప్పగించినటువంటి పరిచర్యని, నీ చేతిలో అప్పగించినటువంటి గొర్రెలను అన్న విశ్వాసాలను నమ్మకంగా కాయలువా? ఖచ్చితంగా. రెండో ప్రశ్న, రెండవ భాగంలో ప్రశ్న ఏంటంటే తన యొక్క విశ్వాసమును సంబంధించినటువంటి ప్రశ్న. మొదటి ప్రశ్న, మొదటి నువ్వు చేయవలసిన ప్రమాణం ఏంటంటే, say with me, I affirm my faith in Father, faith in Father, I faith in Son, and faith in Holy Spirit, and faith in Holy Spirit. తెలుగులో తండ్రి యొక్కయు, దేవుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో విశ్వాసం ఉంచుటని సంఘం ఎదుటను పరిశుద్ధ ఎదుటను దేవుని సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. I believe that the Bible is the inspired word of God. దేవుని వాక్యము దైవ ప్రేరేపణ అని నమ్ముచున్నాను. I confirm that Jesus Christ is my Lord and Savior. Jesus Christ is my Lord and Savior. యేసు క్రీస్తే నా రక్షకుడును విమోచకుడని హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. I promise to uphold the doctrine and practices of the church. సంఘం యొక్క సిద్ధాంతాన్ని సంఘ పరిచర్యను పాటిస్తూ వాటి ఉన్నతికి నా శక్తి వంచన లేకుండా నడిపెదనని పాటించదనని సంఘం ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. I promise to study and preach the word of God and preach the word of God faithfully. నేను దేవుని వాక్యమును దినదినము ధ్యానం చేస్తూ నమ్మకంగా ప్రకటించదనని దేవుని సేవకుల ఎదుట దేవునికి సంఘమునకు ప్రమాణం చేయుచున్నాను. I want to administer the sacraments of and perform the duties of with my integrity. నేను నా ఆత్మతో సత్యముతో జీవముతో మనస్పూర్వకంగా ఈ పరిచర్యను కొనసాగించదను. I commit to be as a faithful shepherd in the flock entrusted to my care. నా చేతికి అప్పగింపబడిన పరిచర్యను దేవుని ద్వారా నేను పొందుకొని ఉన్నాను. అట్టి సేవను పరిచర్యను సంఘమును విశ్వాసులను నమ్మకంగా కాచదనని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట సంఘ పెద్దల ఎదుట యవనస్తుల ఎదుట నమ్మకముగా ఉందని
ప్రమాణము చేయుచున్నాను. ఇటు ప్రతి ప్రమాణమును దేవుడు అంగీకరించి తన విడికిడిలో స్థిరపరచును గాక. మంచిది. దేవుని సేవకులందరూ ముందుకు వచ్చేసారు. చేతులు హస్తాన్ని చేయమని చేసి ఇట్స్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ఆర్డినేషన్ అండి. దేవుని సేవకులైన అందరూ కలిసి ముందుగా వాళ్ళ చుట్టూ చేరి ఒలీవ నూనెతో తలపై అభిషేకించాలని సేవకుడిగా అలిపిస్తాను ఆశిస్తున్నారు. చేతులు పైకెత్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి దైవ సేవకుడిగా సంఘం ఎదుట సేవకుడి ఎదుట పరిశుద్ధాత్మ దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుని ఎదుట ఆయన అభిషేకించబోతుండగా ఆ అభిషేకము సత్యమని 1 యోహాను పత్రిక 2:20 వాక్యంలో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడి ఉన్నారు. కనుక మనం అభిషేకిస్తున్నప్పుడు మీరందరూ కూడా దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎవరు కళ్ళు తెరిచే సభాషాలు చూడకూడదు. ఇది సామాన్యమైన పని కాదు. ఇది దేవుడు ఎన్నుకుంటేనే ఈ అభిషేకం జరుగుతుంది. రానున్న దినాలలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో దైవ జనుడుగా అభిషేకించబడి దేవుని అభిషేకులు బలమైన సాధనముగా ప్రభు వాడుకున్నట్టుగా దయచేసి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దైవజనుడిగా ప్రతిష్ఠించబడదాము. ప్రతిష్ఠిత కలిగిన సేవ దేవుడు చేయించునుగాక. నమ్మకముగా గొర్రెలను కాయునుగాక. సులైన కరువైన అంకమైన ఉపద్రవమైన వస్త్రహీనతైన దరిద్రతైన దేవుని శ్రమలో ప్రాణార్పణముగా పోయబడునుగాక. అందరూ సార్కులందరూ దయచేసి ఒకసారి నూనె వేసి మీరు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. కృపాసత్య సంపన్నుడా మహిమ తండ్రి, అయ్యా మరి ప్రభా మీ బిడ్డ ప్రభా, అయ్యా మరి జోయల్ నాయన, అయ్యా మరి ప్రభా శామ్యుల్ జోయల్, అయ్యా మరి పౌలు నాయన మరి ప్రభా మీరు పేరు పెట్టి పిలిచారు. మీ యొక్క నాయన మీ యొక్క అమూల్యమైన రక్తముతో బిడ్డను కొనుక్కున్నారు తండ్రి. అయ్యా మరి ప్రభా మీ దాసుడు, అయ్యా మరి ప్రభా క్రీస్తు శేషుడు, అయ్యా మరి ప్రభా బెన్నీ సాల్మన్ గారు విడిచి వెళ్ళిన యొక్క మినిస్ట్రీ నాయన తోత ముట్టించే వరకు నాయన, అయ్యా మరి ప్రభా చివరి వరకు నాయన ఈ బాబుని మీరు ఎన్నుకున్నారు, తల్లి గారిని ఎన్నుకున్నారు, ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నారు తండ్రి. అయ్యా మీ బిడ్డను ప్రభా ఏదో నమ్మకార్థం కాదు కదా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తండ్రి ఈ బిడ్డను ప్రభా అభిషేకిస్తున్నాము తండ్రి. అయ్యా మరి ప్రభా ప్రతిస్తున్నాము, మీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డ ఇక్కడ నుండి మీ బిడ్డ తండ్రి, మీ సొంత తండ్రి. ఏ అంధకార శక్తులు కూడా అయ్యా మరి బిడ్డతో చూడడానికి వీల్లేదు ఆయన. ఈ బిడ్డ ప్రభా యొక్క ఆయన చీర పట్టణంలోనే కాదు, దేశ విదేశాల్లో యావత్ ప్రపంచంలో మనసువాత ఆయా 15 వచ్చిన ప్రకారంగా అయ్యా అలాగే అపోస్తల కార్యము అయ్యా ప్రభా 1వ అధ్యాయము 8వ అధ్యాయం ప్రకారంగా భూమి అంతముల వరకు కూడా తండ్రి అయ్యా మీ బిడ్డ అనేక మందిని కూడా శిష్యులుగా చేసి ఈ నామాన్ని గెలిపించి ఈ నామాన్ని మహింపరిచి ఈ యొక్క మహిమగా పాత్రగా ఉపయోగించబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. అందరూ ప్రభువును స్తుతిద్దాం. దేవుని కొరకు ప్రత్యేకించబడుతున్నాం.
దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకించబడుతున్నాయి. జోయల్లో దేవుడు దీవించి అభిషేకించి ఆత్మతో నింపి తన మహిమార్థంగా ఈ భూలోకంలో సేవ చేయటకు పరిశుద్ధాత్మ అభిషేకం కట్టబడినట్లుగా బలపరిచినట్లుగా ఈరోజు ప్రత్యేక పరుస్తూ ప్రతిష్ఠిస్తున్న దేవుని పని కొరకు దేవుడే బిడ్డను ఆదుకొని ఆశీర్వదించి వాడుకుంటపై తన ఆత్మ బిడ్డ మీద ఉన్నట్లు అందరూ గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల రక్షక, సర్వాధికారి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. కృపగల దేవుడు, కనికరం గల తండ్రి, ఈ సమయంలోని కుమారుడు యవనుడైన జోయలు మీ పరిచర్య కొరకై నీ మందిరములో యేసు నామములో ప్రతిష్ఠిస్తున్నాం, అభిషేకిస్తున్నాం. ఆశీర్వదించబడును గాక, అభిషేకించబడును గాక. ప్రేమ రక్తం శిరస్సు మొదలుకొని శిర పాదములకు ప్రసరించబడును గాక. తండ్రి, ఈ సేవ కొరకై ప్రతిష్ఠిస్తుండగా మీ సన్నిధి కాంతిని బిడ్డ మీద ప్రకాశింప చేయండి, ఆత్మతో నింపండి అయ్యా. నీ సన్నిధిని బిడ్డకు తోడుగా వచ్చండి తండ్రి. పరిచర్య చేయటకు శక్తిని, సామర్థ్యాన్ని, ఆత్మ అభిషేకాన్ని నడిపెట్టును నజరేయుడైన యేసు నామములో ఎవరి బిడ్డ మీదకి దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. నిశ్చయంగా ఖచ్చితంగా ప్రభువా, మోషే మీద నుండి యెహోషువ చేతుల నుంచి యెహోషువ మీదకి ఆత్మ దిగి వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించి స్వాస్థ్యమును పంచిపెట్టి నీ రాజ్యములోనైనా ఏ రీతిగా నీ మహిమ కొరకు విజయమూరుడుగా ప్రకటించాడు ప్రభువా. ఎదుగు నీ కుమారుడు కూడా తండ్రి ఎదుగు నీ పరిచయలో తండ్రి జరిగించిన తాత జరిగించిన పరిచయ కొరకై ప్రతిష్ఠించబడుతుండగా దేవా, నీ ఆత్మ బిడుదల నుంచి నీ సన్నిధిలో కుడికెడము తొలగకుండా నీ అభిషేకం చేసిన ప్రమాణము తన జీవితంలో నెరవేర్చుటకై శక్తిని, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నిశ్చయంగా ఖచ్చితంగా నీ సన్నిధి నీ బిడ్డ మీద నుంచి ఈ సేవ చేయడానికి నాయన అయ్యా, మీరు కుమారుడికి లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి అలాగే శత్రు సాతాను జయించి తండ్రికి ప్రియకుమారుడిగా సేవ చేశారు ప్రభు. అలాంటి గొప్ప సేవ చేయటకు సంఘాన్ని, విశ్వాసులను ప్రభు నడిపించుటకు తగిన శక్తిని, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని దీవించమని, మీ ఆత్మ చేత నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బిడ్డను ప్రతిష్ఠిస్తుండగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇంకెవరైనా సేవ తండ్రి, ఈ సమయంలో తండ్రి మీ సన్నిధానంలో సమక్షంలో దైవజనుల సమక్షం పరలోకమునందున మా తండ్రి మీరు దృష్టి చేయండి. ఈ కార్యమనంతటి బట్టి నేను స్తుతించుకుంటూ నమ్మకమైన వారిగా మీ సన్నిధిలో, నీ పరిచయలో, నీ పరిశుద్ధాత్మతో అనంతవరకు కొనసాగినట్టు కృప దయచేసి సాక్షులతో నడిపించబడి వర్తిల్లినట్లు దయచేయండి. కుమారుని మీ ఆత్మ ద్వారా బలపరిచి, స్థిరపరిచి, నడిపించి వర్ధిల్ల చేయండి. యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ నీకు అప్పగించడం వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారి
శామ్యూల్ జోయల్ పాల్ ఇంతవరకు తోడై దేవుని పరిచయంలో మంచి సాక్షులతో వర్తులు ఒక చేత బలపరిచి తోడై నడిపించుగా ఆమేన్. Yeah, that's it. తిరిగి వెళ్దాం